ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. ప్రచారం మేము తిరిగి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా నేను అందరినీ గుర్తుపడతా అనిపిస్తుంది మీరందరినీ. బట్ ముఖ్యంగా ప్రజలలో ఒక ఎంత మంచి స్పందన. నంబర్ 1 వాళ్ళకి బాగా తెలుసు, ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంటరీ ఎలక్షన్. మనం ఢిల్లీకి మన ప్రధానమంత్రి మోడీని 100% గెలిపియాలా, అది అందరి భావన ఉంది. సెకండ్, అందరికి ఇది బాగా తెలుసు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక అభివృద్ధి కోరే నిజమైన మంచి గుణంతోని మత్సలేని నాయకుడు అని ఆ పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు తను తప్పకుండా నిలబెడతారు, అందరికీ అభివృద్ధి చేసి. ఆ భావన కూడా అందరిలో వచ్చింది. ఈరోజు అందరు మహిళలతోని వేరే గ్రూప్లలో మాట్లాడుతున్నాం. అందరు కూడా మా ఓటు మాత్రమే కాదు, మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, మాకు పని దగ్గర మేము కూరగాయల మార్కెట్లో కూడా మీకే ప్రచారం చేస్తున్నాం. అంత ఉంది అందరికీ. బీజేపీ గెలవాలా అండ్ బీజేపీ గెలుస్తుంది. ఆ వేవ్ ఒక 100% వేవ్గా ఉంది. సో ముఖ్యంగా ఇది కూడా అంటున్నారు, లాస్ట్ మినిట్లో ఏ పథకం ఏ ప్రామిస్లు ఇప్పుడు ఇచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీని నమ్మేటట్టు లేము, వాళ్ళు చేసిందని మాకు తెలుసు. సరే ఇక్కడ స్టేట్లో ఇది చేస్తాం కానీ సెంట్రల్ స్కీమ్స్ తీసుకురావాలా, మన దేశంని కాపాడాలా. ఇది పార్లమెంటరీ ఎలక్షన్కు తప్పకుండా పూ గుర్తుకే వేస్తామని 100% డిసైడ్ అయి ఉన్నారు అందరూ. దీంట్లో ముఖ్యంగా అందరు ఇది కూడా చూస్తున్నారు, నంబర్ 2 and 2 is victory. సో 2 మీద ప్రెస్ చేసి పూ గుర్తు చూసి 2 is for victory అని అందరికీ బాగా తెలిసిపోయింది. సో ఈ మెసేజ్ అందరు మిత్రులకు చెప్తున్నాను, అక్క చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ, ఫస్ట్ టైం స్టూడెంట్స్ అందరికి ఇదే మెసేజ్. మీరు మే 13th రోజు తప్పకుండా పూ గుర్తు మీద, నంబర్ 2లో ఉంటుంది పూ గుర్తు మీద ప్రెస్ చేసుకొని ఒక మంచి నాయకుడిని గెలిపియండి, ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ని మీ కంట్రీ అభివృద్ధి కొరకు కాపాడి. ఈ గెలుపులో మీ అందరి చేయి ఉందని నేను 100% చెప్తున్నాను. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి మీతోనే ఉంటారు అని 100% ఆ ప్రామిస్ కూడా ఇస్తున్నా. ఆయన ఇచ్చిన గ్యారంటీలు, ఆయన రాసిన మేనిఫెస్టో, ఆయన చేసిన కృషి, ఇవన్నీ గెలుపు 100%. థ్యాంక్ యూ. మేడం, చాలా మందితో మహిళలతో కలుస్తున్నారు. కేవలం పార్లమెంట్ పరిధిలో మహిళల ఓటర్లు చాలా ఎక్కువ ఉంది. సో మీరు మహిళలకు ఏం చెప్పబోతున్నారు? సో మహిళలకండి ముఖ్యమైనది, ఫస్ట్ బీజేపీ చేసింది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. సెకండ్, బీజేపీ చేసింది ఏమంటారంటే దాన్ని ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. అది ఆల్రెడీ పెంచిండ్రు, ఇంకా పెంచుతున్నారు. మళ్ళా రిజర్వేషన్ అందరు మాట్లాడిండ్రు, ఎన్నో ఏండ్ల నుంచి మాట్లాడిండ్రు రిజర్వేషన్ ఫార్ విమెన్ ఇన్ పార్లమెంట్ చేసిన ఒకరే, అది బీజేపీ పార్టీ. సో ఇవన్నీ గుర్తుంచుకుంటున్నారు. ఇంకా రాబోయే దాంట్లో ముద్రా లోన్ స్కీమ్ అని చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి 100% ఇక్కడ చాలా మటుకు లేడీస్కు తీసుకొస్తారు. సెకండ్, డిజిటల్ ఎడ్యుకేషన్, techequity.com, వీళ్ళందరికీ వాళ్ళ చేతిలో డిజిటల్ నాలెడ్జ్ అయ్యేటట్టు 100% దానికి కూడా ఒక మంచి స్కీమ్ అండ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా జాబ్లో కానీ ముఖ్యంగా MSME, విమెన్ స్మాల్ ఇండస్ట్రీలో చాలా ఇంకా పాల్గొనవాల. జెమ్స్ పోర్టల్ అని ఉంటుంది, సెంట్రల్ పోర్టల్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో అంతా కొండా విశ్వేశ్వరరెడ్డి దీనికి పోరాడతారు. ఇప్పుడు దాంట్లో రిజర్వేషన్ ఫర్ విమెన్ ప్రోడక్ట్స్ less than 3% ఉంది, దాన్ని డబుల్ చేయాలని చూస్తున్నారు. సో ఇలా చాలా ఉన్నాయి. మేము గెలిచినాక 100% మీతో మాట్లాడి ఇంకా వివరంగా చెప్తారు. కానీ లేడీస్కి బాగా తెలుసు వాళ్ళది బెస్ట్ క్యాండిడేట్ నరేంద్ర మోడీ అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి. సో విక్టరీ అండ్ నంబర్ 2. థ్యాంక్ యూ.